సత్య గారు. హలో. సో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళి అయితే అయిపోతుంది. ఎన్ని రోజుల నుంచి రూమర్స్గా ఉన్న పెళ్ళి అయితే ఇప్పుడు నిజమని చెప్పేసి వాళ్ళు అఫీషియల్గా బయట చెప్పడం జరిగింది. ఎన్ని రోజులు ఎందుకు అఫీషియల్ చేయలేదు అనుకుంటున్నారు? వాళ్ళు దాదాపుగా 10 years నుండి ప్రేమించుకుంటారు మనకు తెలుసు. గీతా గోవిందం మూవీ నుంచి అల్లు అరవింద్ మూవీ. సో ఇప్పుడు ఫైనల్గా ఓపెన్ అయిపోయినారు, చాలా సంతోషం. ఆల్రెడీ రాజస్థాన్ కూడా వెళ్ళిపోయారంట, ఉదయపూర్లో మ్యారేజ్ 2-3 రోజులు. అది అయిపోయినాక మార్చి నెలలో ఫస్ట్ వీక్లో హైదరాబాద్ కూడా రిసెప్షన్ ఉందంట. చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పటికైనా ఓపెన్ అయిపోయారు వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది. గతంలో చూసుకుంటే చాలామంది ఇలా ఉన్నారు కదా లవర్స్, రియల్ కపుల్స్ చాలామంది. సావిత్రి గారు, శివాజీ గణేషన్ గారు, శారద గారు, చలాం గారు, రమాప్రభ, శరత్ బాబు, నాగార్జున, అమల, రాజశేఖర్, జీవిత, శ్రీకాంత్, ఊహ, నాగ చైతన్య, సమంత, వాళ్ళలాగే వీళ్ళు కూడా కపుల్స్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇద్దరు కూడా నేషనల్ లెవెల్లో స్టార్సే కదా. ఈమె నేషనల్ క్రష్, అండ్ నేషనల్ లెవెల్లో హీరో విజయ్ దేవరకొండ. ఇంకొకటి ఉదయపూర్ ప్యాలెస్లో పెళ్లి చేసుకుంటున్నారు అండ్ గ్లోబల్ సెక్యూరిటీతో చేసుకోవడం చూస్తున్నాం మనము. మరి ఇంత సెక్యూరిటీ ఎందుకు అంటారు? మరి ఇప్పుడు రష్మిక మందాన అంటే మొత్తం పుష్పతో మొత్తం ఇండియా మొత్తం అల్లేసింది కదా, ఉండాలి. మరి విజయ్ దేవరకొండ సినిమాలు కూడా అక్కడ బాగానే ఆడుతుంటాయి. ముంబైలో ఆయనకి కూడా మంచి మార్కెట్ ఉంది. సో అందుకు వాళ్ళకి సెక్యూరిటీ పెద్దగానే ఉండాలని నేను భావిస్తున్నాను, లేకపోతే లేనిపోయిన అల్లరి అవుతాయి కదా. అంటే ఇప్పటికే ఇట్లా చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి కదా, చాలా మంది కూడా కలిసి ఉండడం చాలా తక్కువ. మీరు చెప్పినట్టు సావిత్రి, జెమిని గణేష్ వాళ్ళకే తప్పలేదు. మరి ఈ జంట పైన మీ ఒపీనియన్ ఏంటి? చాలామంది విడిపోయినారు, నువ్వు అన్నట్టు. సావిత్రి, శివాజీ గణేషన్ విడిపోయారు, శారద, చలాం విడిపోయారు, రమాప్రభ, శరత్ బాబు విడిపోయారు, తర్వాత నాగ చైతన్య, సమంత, ఇలా చూసుకుంటే చాలామంది విడిపోయారు. చాలామంది కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు నాగార్జున, అమల గారు అయితే చాలా అన్యోన్యంగా ఉంటారు. రాజశేఖర్, జీవిత గారు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారనమాట. కృష్ణ, విజయ నిర్మల గారు ఇంక చెప్పని అవసరం లేదు. సో వాళ్ళలాగే వీళ్ళు కూడా కలిసిమెలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. విజయ్ దేవరకొండ ఇంకా రష్మికది పెళ్ళి అయితే ఉంది 26న. ఇంతవరకు అఫీషియల్ చేయలేదు, బట్ ఈ రోజు అఫీషియల్ చేశారు కదా విరోష్ అని. అది కూడా ఫ్యాన్స్ ఇచ్చిన నేమ్స్ ఒకటి. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వాళ్ళిద్దరూ అంటే ఎలా ఉంటుంది జోడీ? కానీ వాళ్ళ జోడి చాలా బాగుంటుంది. చూసాం కదా కొన్ని సినిమాలు, ఆ సినిమాలలో చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ జోడి చాలా బాగుంటుంది. అంటే వీళ్ళిద్దరిని ఇంతకు ముందు చూసి ఎవరి గురించి అడిగినా కానీ స్కిప్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా లేదు అది ఏదో మూవీ జోడీ అనుకున్నారు? అనుకోలేదు, కానీ వాళ్ళిద్దరు ఇప్పుడైతే ఒకటి అవుతున్నారు కదా. ఇలా చాలా మంది జోడీస్ అయితే పెళ్లి చేసుకున్నారు కదా, కొన్ని విడిపోయాయి, కొన్ని ఉన్నాయి. మరి ఏ ఖాతాలో పడతారంటారు వీళ్ళిద్దరు? అందరు ఒకటేలాగా అనుకోవద్దు కదా. అందరు ఒకేలాగా ఎందుకు ఉంటారు? అలా ఉండరు కదా. వాళ్ళది వాళ్ళకు ఉంటుంది కదా, కలిసి ఉండాలి అని అనుకుంటే కలిసి ఉంటారు. సో వాళ్ళకి సెట్ అయింది అని అంటే ఓకే, సెట్ కాలేదు అని అంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇన్ని రోజులు కూడా రివీల్ చేయలేదు, సడన్గా ఇప్పుడు రివీల్ చేసి, అది కూడా ఉదయ్పూర్ ప్యాలెస్లో పెళ్లి చేసుకుంటున్నారు. మరి అంత లాంగ్ ఎందుకు చేసుకుంటున్నారు అంటారు? ఇక డబ్బు ఉన్నది కదండి, వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్తారు. డబ్బుతోనే కదా, డబ్బు ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఆకాశంలో అయినా చేసుకోవచ్చు. సో ఇంకొకటి రష్మిక ఇప్పుడైతే పీక్స్ లెవెల్లో ఉంది, అంటే మొత్తం నేషనల్ క్రష్ అని చెప్పేసి ఉంది. మరి పెళ్ళైన తర్వాత కూడా అదే మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉందంటారా మరి విజయ్ దేవరకొండ నుంచి? చేస్తారు కంపల్సరీ, ఎందుకంటే హీరో కాబట్టి కంపల్సరీ చేస్తారు, చేయకుండా ఎందుకు ఉంటారు? విజయ్ దేవరకొండ రష్మికది పెళ్ళి అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇన్ని రోజుల నుంచి అఫీషియల్ చేయలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఇచ్చిన విరోష్ అనే నేమ్ తోటే వాళ్ళు అఫీషియల్ చేయడం జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, అందరిలాగానే వాళ్ళు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా. మ్యారేజ్ చేసుకునేది గొప్ప సంగతి కాదు, మ్యారేజ్ చేసుకున్నాక నిలబెట్టుకోవాలి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు కండిషన్లు సప్లై చేసుకున్నారు అనుకోండి, జీవితాలు సరిగా ఉండవు. లవ్ మ్యారేజ్ అనేది అందరూ చేస్తారు, లవ్లో అనేది కామన్ అది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి అనేది అట్రాక్షన్ కంపల్సరీ జరుగుతుంది, లవ్ అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరికి ఇంకా ఎక్కువైంది లవ్. ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. కానీ దాన్ని నిలబెట్టుకోమంటే మంచిది, ఎందుకంటే ఈగో ఫీలింగ్స్ అట్టు కాకుండా మంచిగా ఉంటే చాలు. ఎందుకంటే ఎంతో గ్రాండ్గా చేసుకున్న సెలబ్రిటీస్ కూడా చాలామంది ఆల్రెడీ యూట్యూబ్లలో చూస్తూనే ఉన్నాం. అందుకోసమే సజెషన్ ఏంటంటే ఒకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, ఇప్పుడు ఆమె కూడా ఫిలిం ఇండస్ట్రీ, ఇతను కూడా ఫిలిం ఇండస్ట్రీనే, దేవరకొండ కూడా ఫిలిం ఇండస్ట్రీనే. అయితే ఆమె ఒక షూటింగ్ పర్పస్ కొద్దిగా లేట్ అయినా, కొద్దిగా ఎక్కడున్నా ఏదైనా కొద్దిగా అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈమె కూడా కొద్దిగా నా భర్తను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఎందుకు అడుగుతున్నాడు అనేది క్యాజువల్గా తీసుకుంటే పర్వాలేదు, లేదంటే ఇంకా జీవితాలు దెబ్బతింటాయి. అంటే ఇంకో విధంగా చూసుకుంటే మనకి రష్మిక పీక్స్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అందరికీ క్రష్. మరి రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కూడా అదే మెయింటెనెన్స్ చేస్తుంది అంటారా, అదే కంటిన్యూ అవుతుంది అంటే? లేదా ఆ మెయింటెనెన్స్ చేస్తే కుదరదు కదా, అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు మ్యారేజ్ కాకముందంటే నువ్వు ఎలాగా డ్రెస్ సెన్స్ నీది ఎలా ఉన్నా కూడా
నువ్వు ఎట్లా డ్రెస్సెస్ చేసుకున్నా నేను ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే నీకు చెప్పేటోళ్ళు లేరు కాబట్టి, ఒక అధికారం లేదు. ఇప్పుడు నీకంటూ ఒక హస్బెండ్ ఒక ముడి వేసినప్పుడు ఒక హస్బెండ్ అనేది నీకు ఏర్పడ్డాడు కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ వేస్తాడు, మార్చుకోవాల్సి వస్తుంది కూడా. విజయ్ దేవరకొండ రష్మికది అఫీషియల్ అయితే చేస్తారు కదా, అది కూడా వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చిన నేమ్ తోటే వాళ్ళు అఫీషియల్ చేయడం జరిగింది, విరోష్ అని చెప్పేసి. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మేడం, ఓ నాగ చైతన్య, ఓ సమంత, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ బాండింగ్ ఎట్లా ఉంటుందో. నేను నాకు తెలిసి ఒక 10 years నుంచి చూస్తూనే ఉన్నాను మేడం. నేను విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీ ఏమంటే విజయ్ దేవరకొండ ఫస్ట్ మూవీలోనే ఏదది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మ్యామ్, ఆ మూవీలోనే విజయ్ దేవరకొండ గారు అప్పుడు ఎవరికో తెలీదు, కానీ ఆ గీతా గోవింద మూవీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏది మన అల్లు అర్జున్ గారి మూవీ మేడం, మన అల్లు అర్జున్ మూవీ గారు వచ్చినప్పటి నుంచి మేడం, మన అల్లు అర్జున్ మూవీ గారు వచ్చినప్పటి నుంచి ఒక అల్లు అర్జున్ టాపిక్, ఒక మన రష్మిక గురించి టాపిక్ ఎవరు మాట్లాడుకోరు. ఎక్కడ రష్మిక గారు అనమాట ఎవరి గురించి మాట్లాడతారు? విజయ్ దేవరకొండ టాపిక్ వస్తుంది అక్కడ. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది అంటే ఇన్ని రోజులు అఫీషియల్ చేయలేదు, సడన్గా ఇప్పుడు అఫీషియల్ చేశారు. వాళ్ళు సెలబ్రిటీస్ మేడం, వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళు ఏం చేసినా కానీ చెల్లుతుంది మేడం. అదే సామాన్యమైన వాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఏమైనా చెల్లదు కదా మేడం. అది ఒక విజయ్ దేవరకొండ గారు, రష్మి గారు సెలబ్రిటీస్ వాళ్ళు. అది ఒక అల్లు అర్జున్ గారు ఎన్ని మూవీస్లో రష్మికతో ఇంకా 10 సినిమాలు చేసినా కానీ వాళ్ళ గురించి చెప్పుకోరు. ఇక్కడ బాండింగ్ ఏర్పడింది ఎవరు? ఒక ఇసుక సిమెంట్ లాగా బాండింగ్ ఎవరికి ఏర్పడింది? ఇక్కడ విజయ్ దేవరకొండ గారికి మరియు రష్మిక గారికి బాండింగ్ అంటే ఏర్పడిపోయింది. వాళ్ళ విజయ్ దేవరకొండ గారు తమ్ముడే చెప్పారు, ఆనంద్ గారు వదినా అన్నారు అవుతుంది, మీకు తెలుసున్నది లేదు. కళామ తల్లి ముద్దు బిడ్డలు ఓకే, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. విజయ్ దేవరకొండ రష్మికది అయితే పెళ్లి అఫీషియల్ చేశారు. ఇన్ని రోజులుగా సీక్రెట్గా మెయింటైన్ చేసింది, అఫీషియల్ చేసింది కాక ఫ్యాన్స్ విరోష్ అనే నేమ్ ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్గా చెప్పారు. సో దాని గురించి మీ అభిప్రాయం? యాక్చువల్గా ఈ పెళ్లి జరుగుతుందని ఎప్పటి నుంచో పుకార్లు వస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఒకే రిసార్ట్స్కి వెళ్ళడం, అక్కడ తిరగడం, ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి, కానీ లేదు 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 అని చెప్పేసి ఇన్ని రోజులు అన్నారు. సో సడన్గా అనుకోకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం అంటే ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేయడం అంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, రష్మిక ఫ్యాన్స్ వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుంటారు. అంటే ఫస్ట్ సినిమా గీతా గోవిందం నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుంది అనుకున్నారు. సో అది పబ్లిక్ చేయడం అనేది చాలా మంది హ్యాపీగా అనిపించింది. అండ్ మొన్న అయితే ఎంగేజ్మెంట్ అయితే ఎవరికి చెప్పకుండా చేసుకున్నారు. సో ఇప్పుడు పెళ్ళైనా చెప్పారు, అది అయితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. పెళ్లి కూడా ఉదయపూర్ ప్యాలెస్ లో చేసుకుంటున్నారు, గ్లోబల్ సెక్యూరిటీ అండర్ లో చేసుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఎందుకు అంత సెక్యూరిటీ, అంత దూరంలో ఎందుకు చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆల్రెడీ చాలా హైలో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రష్మిక మొన్న యానిమల్ మూవీతో అయితే ఉంది, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అన్నింటిలో కూడా బాగా వీళ్ళు కవర్ చేయడం వల్ల సో గెస్ట్లు అనే వాళ్ళు ఎక్కువ మంది రావచ్చు, ఆ ఉద్దేశంలో అక్కడ పెట్టుకుంటున్నారు. అంతే. అంటే ఇంకోటి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా 60 కోట్లు ఎంత ఆఫర్ చేసినా కూడా వద్దు అని చెప్పేసి అన్నట్టు కూడా మనం న్యూస్ విన్నాము. సో ఖచ్చితంగా ఇదే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ రావడం వల్ల అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. సో చాలా మంది జోడీస్ అయితే ఇప్పటివరకు మనం చాలా చూసాము, బట్ ఈసారి ఈ జోడీ అలానే ఉంటుందంటారా? మరి ఏమైనా బ్రేక్స్ పడవచ్చు? అంటే హీరోస్ టాప్ హీరోస్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒకటే అయితే జరిగింది నాగ చైతన్య విషయంలో, కానీ అందరూ అట్లా ఉండకపోవచ్చు. మొన్న నాగేంద్ర బాబు వాళ్ళ అబ్బాయి కూడా చేసుకున్నారు కదా ఆమె నావల్ని త్రిపాఠిని. సో వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు. సో వీళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉండాలి, అండ్ కలిసి ఉండాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు జంట బాగుంటుంది అని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్మికనే పెళ్లి చేసుకుంటాడు అని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. సో అది ఎట్టగలక లాస్ట్ ఫైనల్గా జరుగుతుంది. సో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అండ్ రష్మిక ఫ్యాన్స్ అయితే మాత్రం రియల్లీ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే.